జాగ్రత్త అన్న, ఎంత చెప్పినా ఎవరు మారరు. నువ్వు అండ్ నీలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఈ దుర్మార్గులు ఏమైనా చేస్తారు. కరెక్టే బ్రదర్. మరి ఎవ్వరు మాట్లాడకపోతే సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది అనేది ఎవ్వరి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, పోయేటప్పుడు ఇప్పుడు నేను ఎంత ఎవరైనా, నేనే కాదు ఎవరమైనా సో ఎంత కాపాడుకున్నా ఓ రోజు పీకేదే కదా, జోతా ఓనేదో ఏదైతే అది కానీ. ఓకే, కానీ ఎండ్ ఆఫ్ ద డే మారాలి. మన వ్యవస్థలు, ఆ చట్టాలు ఇవన్నీ పెట్టుకున్నది ఎందుకోసం? అందరి బాగు కోసం, కొందరి బాగు కోసం కాదు. ప్రతి రిసోర్సు, ప్రకృతిలో నుంచి వచ్చే ప్రతి రిసోర్సెస్ అందరికీ అందాలి. కొంతమంది గద్దలు ఎత్తుకోవతామంటే చూస్తూ ఊరుకోకూడదు. కాబట్టి ఈ వ్యవస్థ మారాలంటే కొట్లాడాలి, అంతే, తప్పదు. దర్ ఇస్ నో, ఆ రాయి శిల్పం కావాలంటే దెబ్బలు తినాల్సిందే. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంబేద్కర్ గారి ఇంట్లో 14 మంది ఉంటే ఆయన ఒక్కడే గ్రాడ్యుయేట్ అయ్యిండు. ఇప్పుడు ఆయన ఒక్కడే ఆయన ఇబ్బంది పెట్టినా సరే ఆయన కొట్లాడడం వల్ల ఇలా దళితుల బతుకులు ఎంతో కొంత మారినాయా, మారలేదా? సో దెర్ ఇస్ నో ఈజీ వే. మార్పు కావాలంటే కొట్లాడాల్సింది, అంతే. కొట్లాడితే ఇబ్బంది పెట్టడం, ఎందుకంటే వాడు దోసుకునేవాడు బలవంతుడు కాబట్టి డెఫినెట్లీ ఇబ్బంది పెడతాడు, దుష్ప్రచారాలు చేస్తాడు, నీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతాడు, ఇంకా రకరకాలుగా అనుకున్న అస్త్రశస్త్రాలన్నీ వాడతాడు. అయినా సరే మనం కొట్లాడాలి, ఎందుకంటే నష్టపోతుంది మనందరం కాబట్టి. మెజారిటీ ప్రజలు నష్టపోతున్నారు కొంతమంది దుర్మార్గుల వల్ల కాబట్టి. తప్పదు. దెర్ ఇస్ నో షార్ట్ కట్. చేద్దాం, ఉంటుంటా పోతాం కానీ చేద్దాం, ఉన్న రోజులే తీద్దాం. సో మసూద్ ఖాన్, నమస్తే అన్నగారు. నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, వాస్తవం తెలుసుకుందాం, నిజంలో బతుకుదాం. నిజాన్ని అంగీకరించకపోతే నువ్వు మార్పు కావాలని కోరుకోవడం లేదని అర్థం. సింపుల్. బొడ్డు నాగభూషణం గారు, ఎస్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. వినోద్ ఆకుల, ఎస్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. సో జై కాంగ్రెస్. నేను కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి ఒకటే ఉద్దేశం ఏంటి అంటే, కాంగ్రెస్ లో అందరూ మంచోళ్ళని కాదు. ఎందుకంటే ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీకి పోతారు, ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీకి వస్తారు. కాబట్టి వాళ్ళు దోసుకునే మెంటాలిటీ అవి ఇవి కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు పార్టీ సిద్ధాంతపరంగా, కానీ బట్ కాంగ్రెస్ అందరు పర్ఫెక్ట్ అని సపోర్ట్ చేస్తలేను. కానీ ఇప్పుడు నాకు ఛాయిస్ ఏంది? ఇప్పుడు కుర్చీని అయితే ఖాళీ కూర్చుండే పెట్టారు కదా. సో ఉన్నోళ్ళల్లా, గెలిచే అవకాశం ఉన్న వాళ్ళల్లా ఎవడు తక్కువ దొంగను వానికి సపోర్ట్ చేయాలి కదా, తప్పదు కదా. ఆ కుర్చీ ఖాళీ కూర్చుండే పెడితే వాడిని సపోర్ట్ చేయొద్దు. కానీ కూర్చుండే పెట్టారు కదా, ఎవరినో కొన్ని కూర్చుండే పెడతారు కదా. కూర్చుండే పెట్టినప్పుడు తక్కువ దొంగని చేస్తే నాకు తక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి బీజేపీ ఘరానా దొంగ, బీఆర్ఎస్ బీజేపీకి ఏమంటారు ఆల్మోస్ట్ ఈక్వల్. కాబట్టి వీళ్ళందరితో కంపేర్ చేసి కాంగ్రెస్ బెటర్ కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. వాడు కూడా తింటాడు కావచ్చు 10-20 రూపాయలు, కానీ స్టిల్ బెటర్ దాన్ బీజేపీ బీఆర్ఎస్. అర్థమైందా? వాడు 20-30 రూపాయలు తిన్నా సరే కాంగ్రెస్ వాడు 70 రూపాయలు నాకు ఖర్చు పెడుతుండు కదా. వాడైతే 3 తరాలు దోసుకోపోతారు కదా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు. నాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు కదా. కాబట్టి నేను తక్కువ దొంగ సపోర్ట్ చేస్తా గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి. అర్థమైందా? అదే తోక పార్టీలకు సపోర్ట్ చేస్తే వాడు గెలవడు, పీకాడు, మళ్ళీ వాడు వీనికంటే ఎక్కువ దోసుకుంటాడు. సో నాగభూషణం ఏమంటున్నారు? గుడ్ మెసేజ్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. బొడ్డు నాగభూషణం బ్రదర్. సో మహమ్మద్ ఇర్ఫాన్, వెరీ వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఒకటే నేను ఇవన్నీ చెప్పే ఉద్దేశం ఏంటంటే, ప్రజలకి చైతన్యం అయితే, వాస్తవాలు గ్రహిస్తే, ఒకటి మీరు కూడా నా లెక్క కొట్లాడగలుగుతారు, అట్లీస్ట్ మోసపోరు. ఈ రెండు జరుగుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు విషయం పరిజ్ఞానం వస్తే. కాబట్టి నా నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నా.